ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనం పాలక్ పన్నీరు ఎలా చేద్దామో చూద్దామండి. నేనైతే 4 కట్టలు పాలాకు తీసుకున్నాను. నీట్‌గా కాడలు లేకుండా ఒలిచి, కడిగి ఉడకబెట్టుకుంటున్నానండి. చూడండి ఉడుకుతుంది ఆకు. మీరు కూడా ఇలాగే ఒలుచుకొని ఉడకబెట్టుకోండి చేసుకునే పనైతే. చూడండి ఉడికిన ఆకుని కొంచెం చల్లార్చుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లోకి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు మనం. మిక్సీకేసుకున్నాకైతే ఇలా ఉందండి పాలకూర. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండెలు పెట్టుకుందాము. బాండెలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్‌లోకి. నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఈ కర్రీలకి. ఇది డాబా స్టైల్‌లో ఉంటుంది తినటానికి. చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా, చాలా రుచిగా ఉంటుంది. చపాతీలకి కానివ్వండి, రోటీస్‌కి కానివ్వండి, దేనికైనా బావుంటుందండి. ఈ కర్రీ మీరు కూడా అలాగే చేసుకోండి. చాలా బాగా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే మనం జీలకర్ర, సోంపు 2 వేగాయి. ఇప్పుడైతే మనం 2 ఎండుమిర్చి కూడా వేద్దాము. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకుందామండి. గంటె తీసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలపాలండి బాగా. ఇప్పుడైతే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేశాను సన్నగా చూడండి. సన్నగా తరుక్కోవాలి ఈ కర్రీకి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసాక బాగా కలుపుకోవాలి. బంగారు బ్రౌన్ కలర్ కల్లా రావాలండి ఇది. గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాలి ఈ ఆనియన్. అప్పుడు బాగా మనకి వేగినట్టు. టేస్ట్ కూడా బావుంటుంది అలా వేగితే. చూడండి హాఫ్ వరకు ఏగింది మన ఆనియన్. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టించుకున్న పాలాకుని వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఈ పాలాకులోనే వేసానండి. మీరైతే ఆనియన్ వేగేటప్పుడైనా వేయొచ్చు. పాలాకులో అయినా వేసుకోవచ్చు. బాగా ఉడుకుతుంది కాబట్టి ఏం కాదండి. ఎప్పుడైనా ఏసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే మనం బాగా పచ్చి వాసన రాకుండా బాగా ఏగనివ్వాలి. చూడండి బాగా ఉడుకుతుంది. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడైతే నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. సాల్టు, పసుపు కొంచెం తక్కువేసుకోండి చూసుకొని. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఈ మసాలా పొడులు వేశాక స్మెల్ అయితే ఇంకా బావుంటుందండి అసల. చాలా టేస్టొస్తుంది. బాగా కలిపి కొంచెం సేపు బాగా మళ్ళీ ఉడకనివ్వాలి. చూడండి బాగా ఉడుకుతుంది. ఇది డాబా స్టైల్‌లో ఉంటుందండి ఈ కర్రీ. ఇలాగే చేసుకోండి మీరు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనం డాబాకెళ్ళి తినాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఇలా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మన పిల్లలకి ఎంతో ఇష్టంగా చేసి పెట్టొచ్చండి. అవి చాలా అది మనకు రాదు, కాదు అనుకోబడలేదండి. ఈజీగా చేసుకోవచ్చు చూడండి. నేనైతే చాలా సింపుల్‌గానే చేశాను. ఇప్పుడైతే బాగా ఉడికింది. కొంచెం నెయ్యి గూడా వేసుకున్నానండి నేను. ఒక స్పూను. స్మెల్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. కొంచెం నెయ్యి గాని, బటర్ గాని వేసుకోండి. ఇప్పుడైతే మనం నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుదామండి. చూడండి బాగా కలిపాను.
ఇప్పుడు కొంచెం సేపు అలా అలా ఉడకనిద్దామండి. ఒక 1 మినిట్ అలా ఉడకనిద్దాము. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూడండి. మన పాలక్ పన్నీర్ కర్రీ కలర్ కూడా చేంజ్ కాలేదు. సేమ్ ఆకు ఎలా ఉందో అదే కలర్‌లో అయితే ఉంది. మంచి స్మెల్ ఉంది. ఇప్పుడైతే మనం కొంచెం క్రీమ్ యాడ్ చేద్దాము. బాగా కలుపుకోవాలండి. చూడండి. క్రీమ్ ఏసుకున్నాక బాగా కలుపుకుంటున్నాము. ఎక్కువ టైం ఉంచకూడదండి. స్టవ్ అయితే కట్ చేసేద్దాము. ఆఫ్ చేసేద్దాం స్టవ్‌ని. అయిపోయిందండి మన పాలక్ పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందామండి. చూడండి. కర్రీ అయితే డాబా స్టైల్‌లో వచ్చింది. చాలా బావుందండి. ఇప్పుడైతే మొత్తం కర్రీ తీసేసుకుందాము ఈ సర్వింగ్ బౌల్‌లోకి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమేను. ఇది రోటీ లైక్ కానీ, చపాతీ లైక్ కానీ చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి.